నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ క్రియేషన్స్. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సైడ్ డిష్గా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. క్రిస్పీగా స్పైసీగా ఉండే ఈ కాకరకాయ ఫ్రై చూసేద్దాం. మరి 1/2 kg కాకరకాయలు తీసుకుందాం. వీటిని నీట్గా క్లీన్ చేసుకొని స్కిన్ని లైట్గా పీల్ చేసుకుందాం. తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా ఈ కాకరకాయ ఫ్రైలోకి ఒక కారం పొడిని రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్లో 15 వరకు ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. దానిలోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక 3 టేబుల్ స్పూన్లు ముక్కలుగా కట్ చేసిన ఎండు కొబ్బరి, 6 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వీటిని పూర్తిగా చల్లారాక మిక్సర్ జార్లో వేసి సాల్ట్ కూడా కలుపుకొని గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. ఈ కారం పొడి కాకరకాయ ఫ్రైలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేదు అస్సలు ఉండదండి, పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. తర్వాత కట్ చేసుకున్న కాకరకాయల్ని ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. 70% కాకరకాయలు ఫ్రై అయ్యాక ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కరివేపాకులు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు కాకరకాయలు గోల్డెన్ బ్రౌన్లోనికి రాగానే ఈ కారం పొడిని 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సింపుల్గా ఇలా ఈ కాకరకాయ ఫ్రై చేసి మీ ఇంట్లో వారికి తినిపించండి. డెఫినెట్గా అందరికీ ఫేవరెట్ అయిపోతుంది. రసంతో కానీ పప్పుచారుతో కానీ సైడ్ డిష్గా సర్వ్ చేసుకుంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.